నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. డీసీసీ బ్యాంకులు పుంజుకున్న ఆర్థిక లావాదేవీలు, సీఎం హామీతో రుణమాఫీపై క్లారిటీ. డీసీసీబీ పరిధిలో 28 శాఖలు త్వరలో కంప్యూటరీకరణ, చైర్మన్ సుకుమార్ వర్మ వెల్లడి. సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిళ్లు కొనుగోలు, అమ్మకాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి. షాప్ యజమానులకు పోలీసుల హుకుం. రోజురోజుకి పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఉద్యోగాలు పెట్టి లక్షలాది రూపాయల వసూలు. నగరవాసి ఫిర్యాదు మేరకు బెంగళూరుకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఘనంగా ప్రారంభమైన వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం. అభివృద్ది పేరుతో తీర ప్రాంతాన్ని విధ్వంసం చేయొద్దు, కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ సెం. రుణమాఫీపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో రైతులకు మేలు జరగనుంది. ఒక్క విశాఖ జిల్లా డీసీసీబీ ద్వారానే సుమారు 260 కోట్ల రూపాయల రుణమాఫీకి మార్గం సుగమమైంది. ఈ ఖరీఫ్ సీజన్లో 80,000 మంది రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేశామంటున్న డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాలో డీసీసీ బ్యాంకు ప్రగతి పథంలో పయనిస్తుంది. ఇక్కడ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించినటువంటి సుకుమార్ వర్మ మనతో ఉన్నారు. ఈ సంవత్సరానికి ఖరీఫ్ సంబంధించిన రుణాలు అందించడంలో కానీ, రైతులకి జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ వివరించడానికి మనతో ఆయన ఉన్నారు. వర్మ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విశాఖ జిల్లాలో డీసీసీ బ్యాంకు చైర్మన్ గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు రైతులకి ఎంత మేలు చేకూర్చారు? నేను చైర్మన్ గా గత సంవత్సరం పదవులు చేపట్టాక సుమారు ఒక 85,000 రైతులకి 160 కోట్ల రూపాయలు ఖరీఫ్ రబీలో కలిసి 160 కోట్ల రూపాయలు ఎస్ఐఓ రుణాలు అన్నది ఇవ్వడం జరిగింది. అలాగే నేను వచ్చాక కొత్త రైతులకి, అంటే గతంలో ఇప్పుడు కొత్త రైతులకు అంత భారీగా అమౌంట్ ఇవ్వలేదు. నేను వచ్చాక కొత్త రైతులకు సుమారు ఒక 25 కోట్ల రూపాయలు కొత్త రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే సుమారు ఈ జిల్లాలో 98 సంఘాలు ఉన్నాయి. ఈ 98 సంఘాలకు గాను గతంలో ఎలా అంటే కేవలం షార్ట్ టర్మ్ రుణాలు, అంటే పంట రుణాలు ఒకటే ఇవ్వడం జరిగేది. నేను వచ్చాక పంట రుణాలతో పాటు ట్రాక్టర్లు చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్లు కానీ, అలాగే సంఘాల ద్వారా, ఇప్పుడు సంఘాలు ఎలా అంటే ఓన్లీ ఎస్ఐ లోనింగ్ కాకుండా మరింతగా ఇంకా ఎక్కువ రకాల బిజినెస్లు చేయడానికి ఏమున్నాయని మనం ఆలోచించి ఇప్పుడు ఈరోజు సంఘాలు ఫర్టిలైజర్ బిజినెస్ చేస్తుంది, అలాగే విత్తనాల పంపిణీ చేస్తుంది, అలాగే ద్విచక్ర వాహనాలు రైతులకి. ఎందుకంటే గతంలో ఇలాంటి పాలసీలు ఎప్పుడు లేవు. ద్విచక్ర వాహనాలు బయట మనం తీసుకుంటే సుమారు 18% వడ్డీ అవుతుంది. కానీ మా సెంట్రల్ బ్యాంక్ ద్వారా, నాబార్డ్ స్కీమ్ ద్వారా కేవలం 7% వడ్డీకే ఈరోజు మన ద్విచక్ర వాహనాలు రైతులకు అందించగలుగుతున్నాం. అలాగే ఇంకా రానున్న రోజుల్లో సోలార్ పరికరాలు కూడా రైతులకు అందించడానికి, ఎందుకంటే ఈ బోర్లకు కానీ, అలాగే హౌస్ హోల్డ్స్ కూడా ఈ సోలార్ అన్నది వర్తింపు చేయడానికి, ఇంకా ఈ మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక జూన్ నెలలో బాగా మనకి ఎండలు కాసి జూలైలో కొద్దిపాటి వర్షాలు పడడం ప్రారంభించారు. రైతులు ఖరీఫ్ సీజన్ లో కూడా చాలా రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు కూడా కొన్ని ఆలస్యంగా చేస్తున్నాయి. తర్వాత కొన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులకు ఆరోపణ ఉంది. నేపథ్యంలో డీసీసీ బ్యాంక్ వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటారు? ఈ ఖరీఫ్ సీజన్ అన్నది, అంటే ఇప్పుడు రుణమాఫీ ప్రకటించడం అన్నది చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితమే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకంగా రుణమాఫీ వర్తింపు చేస్తారు, ఎవరెవరికి ఈ రుణాలు అన్న వర్తింపు జరుగుతుంది అన్నది ఒక స్పష్టం ఇవ్వడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, దేశంలో ఎక్కడ లేని విధంగా బంగారు రుణాలకు కూడా ఈరోజు మనకి వర్తింపు చేసేటట్టు ఏర్పాటు చేశారు. అలాగే సకాలంలో కట్టిన వారికి కూడా ఈ రుణాలు మాఫీ అన్నది చేపట్టమన్నారు. ఇది బ్యాంకులకి చాలా రకమైన మంచి ప్రోత్సాహకరం. ఎందుకంటే సకాలంలో కట్టిన రైతులు చాలా క్రమపద్ధతిలో క్రమశిక్షణగా కట్టిన రైతులు, ఇలాంటి వారికి కూడా వర్తింపు చేయడం అన్నది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఇంకొక 10-15 రోజుల్లో ఇంకా మరింత స్పష్టత రావడం వల్ల ఈ ఖరీఫ్ సీజన్ అన్నది మన రుణాలు ప్రారంభించడం జరుగుతుంది. ఎంత ఇస్తారు, టార్గెట్ ఎంత ఇస్తారు అన్నది ఇంకా మనకు కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. బహుశా ఇంకొక 10-15 రోజుల్లో మనం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వంగానే రుణమాఫీ చేసింది కాబట్టి ఇప్పుడు మీరు బ్యాంకుల ద్వారా ఎన్ని కోట్లు మీరు రుణమాఫీ చేయగలరు?
చంద్రబాబు గారు ఇచ్చిన దాన్ని బట్టి మా బ్యాంకు వరకు సుమారు ఒక 260 కోట్లు ఈ రుణమాఫీ అన్నది మా బ్యాంక్ ద్వారా జరుగుతుంది. మొత్తం టోటల్ ఎన్ని కోట్లలో ఇది రుణమాఫీ? ఈ 250 కోట్లు మినహా టోటల్ 260 కోట్లు మినహాయింపు ఉంది మన బ్యాంక్ కి. ఎప్పుడు అంటే ప్రయర్ టు 97 లోన్లు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే మరి గత సంవత్సరం ఇచ్చిన లోనింగ్ ఉంది. మధ్యలో కొన్ని మొండి బకాయిలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ సుమారుగా కలుపుకొని ఒక 260 కోట్ల వరకు వస్తుంది. అంటే మీరు విదేశాల్లో చదువుకున్నారు అంటే అక్కడ పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి ఏమైనా వ్యత్యాసం కనపడింది? అక్కడికి ఇక్కడికి అయితే అక్కడ కొంచెం అంటే రైతులు అయితే ఇక్కడ ఇంకా కష్టపడి తత్వం ఉంటది. మెకనైజేషన్ అన్నది ఉండదు ఇక్కడ. ఎందుకంటే అక్కడైతే ఒక రైతు ఎంత పెద్ద పొలం ఉన్నా ఒకే రైతు మొత్తం చూసుకునే పరిస్థితి ఉంటుంది. మెకనైజేషన్ ఉంటుంది. అంటే ఒక చిన్న హెలికాప్టర్ యూజ్ చేసి పైనుంచి సీడ్స్ వేయడం లేకపోతే వాటర్ జల్లడం ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి. కానీ మందే మెకనైజేషన్ ఉండదు. కానీ రైతు అంతా కష్టపడి చేసుకునే తత్వం మందే. కాబట్టి అంటే ఒక క్రమబద్ధంగా మరింతగా రైతు కష్టపడి ముందు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది మనకి. వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది ఇంతవరకు మీ సాయశక్తుల అంటే మీ పరిధిలో ఎంతవరకు సాగదు? నాబార్డు వారివి అనేక రకమైన స్కీమ్స్ ఉన్నాయి. ఈ మెకనైజేషన్ అనే దాని మీద స్కీమ్స్ ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం పెద్ద రైతులకి బాగా అప్లికబుల్ అవుతుంది. పెద్ద రైతులు ఏమన్నా ముందుకు వచ్చి ఈ రకమైన స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి చిన్న రైతులు కూడా మరింతగా అందుబాటులో తెచ్చి మరి యాంత్రీకరణ అన్నది ఏ రకంగా చేపట్టాలని దాని మీద మరింతగా దృష్టి పెడతాం తప్పకుండా. ఇంకొకటి, ఈ సంవత్సరంలో గతంలో ఎప్పుడు లేకుండా సుమారు ఒక 2.5 కోట్లు మా సెంట్రల్ బ్యాంక్ కి లాభం చేకూర్చాం. మరి 2.5 కోట్లకి రైతులకి మన డివిడెండ్ కింద వాళ్ళు పెట్టిన షేర్ క్యాపిటల్ కి డివిడెండ్ కింద ఇవ్వడానికి మనం ముందు తీసుకెళ్తాం. కంప్యూటరీకరణ కానీ లేకపోతే ఆధునీకరణ కానీ ఈ సొసైటీ కంప్యూటరీకరణ అన్నది గవర్నమెంట్ గతంలో ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. కానీ గవర్నమెంట్ కి మన కంపెనీకి కొన్ని కారణాల వల్ల అది ముందుకి సాగలేదు. అంటే సకంలోనే ఆపేయడం జరిగింది. దానికి ఏంటంటే ఇప్పుడు మొన్నే స్టార్ట్ చేశాను. మన జిల్లా వరకు సంబంధించి మొత్తం ఈ 98 సంఘాల్లోని కంప్యూటరైజేషన్ అన్నది ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం. ఆ సంవత్సరంలో కూడా మొత్తం కంప్యూటరైజేషన్ అన్నది సంఘాలు చేద్దామని అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను వచ్చాక ఒకటి ఏంటంటే మా బ్యాంక్ బిల్డింగ్లు ఇప్పుడు దాకా ఎక్కడో ఒక మూలన చీకట్లలో ఎలా అంటే అసలు ఒక కస్టమర్ ఆ రోడ్లు వెళ్తే అక్కడ బ్యాంక్ ఉందని కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ఇన్నాళ్ళు సెంట్రల్ బ్యాంక్ ఉంది. దాన్ని మరి పూర్తిగా మార్చాలి, పూర్తిగా మోడర్నైజేషన్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు నేను వచ్చే కొత్త 2 బ్రాంచ్లు స్టార్ట్ చేశాను. కంచరపాలెం గానీ ఎంబీపీ కాలనీలో బ్రాంచ్లు పెట్టడం జరిగింది. అట్లో పూర్తిగా విత్ ఏసీ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఒక కొత్త బ్యాంక్ ఒక రూపకల్పన చేయడం అన్నది ప్రారంభించాం. మొత్తం మాకున్న 28 బ్రాంచీలు కూడా మరి ఆ రకంగా తీర్చిదిద్దాలని నా టైంలో అయితే తీర్చిదిద్దాలని నేనైతే ఆశిస్తున్నాను. మరి దానికి కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇది జిల్లాలో విశాఖ జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకు చాలా పటిష్టంగా అమలు చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటూ రైతులకు మేలు జరిగే విధంగా అనేక బీమా సౌకర్యాలు కల్పించడంతో పాటు పంటల రుణ మాఫీ పథకాన్ని కూడా త్వరలో వర్తింపజేస్తామని వర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మూర్తో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖపట్నం. నగరంలో సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిళ్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఈ ముసుగులో కొందరు దొంగ మోటార్ సైకిళ్లను కొనుగోలు చేసి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సెకండ్ హ్యాండ్ వ్యాపారం చేసే షాపుల యజమానులకు అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. మార్కెట్లో సెకండ్ హ్యాండ్ బైక్లు కొనుగోలు, అమ్మకాలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా పాత మోటారు సైకిల్స్ కొనుగోలు, అమ్మకాలు నిర్వహించే షాపుల యజమానులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ ను రూపొందించారు. www.lostandfoundvspcity.com లో మీరు కొనుగోలు చేసిన బైక్ కు సంబంధించిన సీబుక్ నెంబర్ను చెక్ చేసుకోవచ్చునని తెలిపారు. అది కరెక్ట్ గా ఉంటేనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. నగర పరిధిలోని మోటార్ సైకిల్ అసోసియేషన్ సభ్యులకు డీసీపీ మురళీధర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ కొనుగోళ్లు, అమ్మకాల్లో జరుగుతున్న గోల్మాల్ను గుర్తించకపోతే ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. బైక్లు కొనుగోలు చేసేటప్పుడు షాపు యజమానుల నుంచి అవసరమైన డాక్యుమెంట్స్ పొందాలని చెప్పారు. ప్రతిరోజు 1 నుంచి 2 మోటార్ సైకిల్స్, తర్వాత ఆటోలు, కార్లు అయితే తక్కువ అనుకోండి. ఎక్కువగా మోటార్ సైకిల్ అఫెన్సెస్ ఎక్కువ.
ఆ మోటార్ సైకిల్ అఫెన్సెస్ లో ఎక్కువగా జరిగేవి టౌన్ ఏరియాలోనే. ఆ టౌన్ ఏరియాలో మళ్ళీ ప్రత్యేకంగా 3 టౌన్ ఏరియా, 1 టౌన్, 4 టౌన్, ఈ 2 టౌన్, ఈ రకంగా రిపోర్ట్ అవుతుంటాయి. అందులో మేము విచారించగా తెలిసింది ఏంటంటే ఎక్కువగా ఈ వెహికల్స్, ఈ దంపతులు ఉన్న వెహికల్స్ ఈ జాయ్ రైడర్స్ అని కొంతమంది స్టూడెంట్స్ అలాగా మన ఈ జులాయిగా తిరిగే వాళ్ళు జాయ్ రైడర్స్ అని చెప్పేసి తీసుకుపోయి పెట్రోల్ అయ్యే వరకు తిప్పేసి నగర పరిసరాల్లో దూర ప్రాంతాల్లో వదిలేసి వచ్చేసేసి చేయడం, ఆ తర్వాత అవి రికవర్ అవ్వడం, లేకపోతే తిరిగి దొంగతనం చేయబడతాయన్నమాట. ఆ రకంగా రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గ్యాంగులు ఇందాక చెప్పినటువంటి ఈ 2 వీలర్స్ అఫెన్స్ ఈ బిజీ సెంటర్లో పెట్టుకుంటారు. బిజీ మాల్స్, సినిమా హాల్స్, పార్కింగ్ ప్లేసెస్, బిజినెస్ ప్లేసెస్ దగ్గర, మార్కెటింగ్ ప్లేసెస్ దగ్గర అక్కడ స్టోరీ చేయబడుతుంటాయి. ఆ గ్యాంగ్స్ కూడాను ఈ చుట్టుపక్కల డిస్టిక్ల్లో శ్రీకాకుళము, విజయనగరము, మిగతా అనకాపల్లి అలాంటి చోట్ల కూడాను దొంగలు తీసుకుపోయి అక్కడ అమ్మడం జరుగుతుంది. ఆ రకంగా కూడా మన దగ్గర ఇందాక చెప్పినట్టు కొంతమంది డబ్బులు కాసుపడి తక్కువగా వస్తుంది కదా, నేను ఏదైనా చేసేసానని చెప్పేసి ఈ సెకండ్ హ్యాండ్ వాళ్ళకి అమ్మడం, వాళ్ళ రికార్డులు పరీక్షించకుండా చూడకుండా తక్కువగా డబ్బులు అమ్ముతున్నారని చెప్పేసి ప్రలోభాలకు పడి కొనడం. అలాగే కొంతమంది ఈ వెహికల్ విడిభాగాలు తీసి అమ్ముతుంటే మెకానిక్స్ ఆశపడి కొనడం, ఇవన్నీ చేసడం మనకు మా దృష్టిలోకి వచ్చింది. వెబ్సైట్ ఓపెన్ చేశారు ఈ మధ్యన లేటెస్ట్గా. కొంతమందికి అవగాహన ఉంటుంది నెట్ గురించి, కొంతమందికి అవగాహన ఉండదు. చాలా మందికి రాయడం కూడా రాదు. వచ్చిన ప్రతి వెహికల్ తాలూకా లిస్ట్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు. మాకు మ్యాక్సిమం రాయడం కూడా రాదు కాబట్టి ఆ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో అంటే వచ్చిన ప్రతి సీబుక్ పేపర్స్ చూసి సర్వీస్ చేయండి అని చాలామంది పోలీసు వారు వినిపించారు. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరికి మేము అడగలేము. ఒకసారి 2-3 అడిగినా పర్వాలేదు, అడిగినా కస్టమర్ ఫీల్ అవుతారో నాకు అభిప్రాయం మాకు ఉంటుంది. సో పోలీసు వారే వారి నిబంధనలన్నీ ఒక పేపర్ మీద కానీ ఒక బోర్డు మీద తయారు చేసి ప్రతి షాప్కి వచ్చిన కస్టమర్కి కనిపించేటట్టు వాళ్ళు అరేంజ్ చేయగలిగితే మేము సరిగా పోలీసు వారి నిబంధనలు సార్ తప్పకుండా చూపించాలని అడగడానికి కూడా మాకు ఓపెన్గా ఉంటుంది. ముంబైలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న 2 సైబర్ నేరస్తులపై నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. వీళ్ళు ఒకరిని బెంగళూరులో అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసుల వలయంలో ఉన్న ఈ వ్యక్తి పేరు మంజిల్ జికేష్ కుమార్ షా. బెంగళూరుకు చెందిన మంజిల్ షా లింకన్లు సీడ్రిల్ మేనేజ్మెంట్ పేరిట ఆన్లైన్లో జాబ్ వెబ్సైట్ను ప్రారంభించి నిరుద్యోగులకు గేలం వేశారు. నగరానికి చెందిన సత్యనారాయణ అనే నిరుద్యోగి ఈ ప్రకటన చూసి మంజిల్ను సంప్రదించాడు. ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ అతని వద్ద నుంచి 1,20,000 తీసుకున్నాడు. కాల్ లెటర్ సృష్టించి సత్యనారాయణకు పంపాడు. తీరా అక్కడికి వెళ్లాక అతనికి ఫేక్ కాల్ లెటర్ గా తేలడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న 4వ పట్టణ పోలీసులు వెబ్సైట్ ఆధారంగా మంజిల్ షాను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడి వద్ద నుంచి 80,000 స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు లింకన్ కోసం గాలిస్తున్నట్లు క్రైమ్ ఏడీసీపీ వరదరాజులు తెలిపారు. ఆన్లైన్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్ లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి చీట్ చేసిన ఈ సంఘటన అంటే ఇది. ఈ సందర్భంగా పాలిపు లక్ష్మణరావు గారని ఆయన విశాఖపట్నంలో ఉంటారు, శాంతిపురంలో. ఆయన ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ చదువుకున్నాడు. ఆయన ఉద్యోగం వేటలో ఉండగా, ఆయన ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వేటలో ఉన్నాడు. ఆయన కొంతమంది ఇలా ముంబై వెళ్తే ఉద్యోగం దొరుకుతుందని చెప్పి అంటే ముంబైలో కూడా ఉద్యోగం గురించి తిరుగుతుంటే కొంతమంది ఒక 2 వ్యక్తులు తలని కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. మంజిల్ జికేష్ కుమార్ షా, ఇప్పుడు మన వెనకాల ఉన్నాడు కదా ఆయన, అలాగే లింకన్ అని చెప్పి ఇంకొక అతను, వాళ్ళిద్దరికి కాంటాక్ట్ చేస్తే మీకు ఉద్యోగం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తే ఈయన వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ అంటే ఫిజికల్ గా కాదు, ఫోన్ లో కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన లక్ష్మణరావు గారి ఈమెయిల్ కి వాళ్ళు ఈ సీ డ్రిల్ మేనేజ్మెంట్ తరఫున ఆయనకి ఉద్యోగం ఉందని చెప్పి, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగం ఉందని చెప్పి ఆఫర్ చేయడం, జాబ్ ఆఫర్ చేయడం. ఆ తర్వాత ఆయనకి అదే రోజు ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, అదే రోజు ఆయనకి
సెలెక్ట్ అయిపోయాడని చెప్పి మెడికల్ టెస్ట్కి దర్యాప్తులో ముంబై వెళ్ళి స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో తిరుమలేసిన వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను అధిష్ఠింపజేశారు. టీటీడీలో నిత్యం స్వామివారికి జరిగే కార్యక్రమాలన్నీ ఇక్కడ కూడా జరుపుతున్నారు. విశాఖలో తొలిసారిగా వారం రోజుల పాటు నిర్వహించనున్న వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున వేలాది మంది హాజరు కావడంతో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం భక్తులతో కిటకిటలాడింది. భక్తి శ్రద్దలతో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ నుంచి వచ్చిన 30 మంది పండితులు స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. 23 నుంచి 29 తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాలుష్యరహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల ప్రతినిధులతో కాలుష్య నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ నేడు సిటీ ఆఫ్ పొల్యూషన్ గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యమే ప్రధాన కారణమన్నారు. శాస్త్ర సాంకేతిక పరంగా అన్ని రకాల సురక్షిత భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విస్తృతంగా మొక్కలు నాటిస్తే పొల్యూషన్ బారి నుంచి నగరాన్ని కాపాడే అవకాశం ఉందన్నారు. నగరంలో సుమారు 40 లక్షలకు పైగా మొక్కలు నాటాలని, ఇందుకు పరిశ్రమల వారీగా లక్ష్యాలు నిర్దేశించాలని అధికారులను ఆదేశించారు. విశాఖ పోర్టు నుంచి వస్తున్న కాలుష్యాన్ని నివారించేందుకు 25 కోట్ల రూపాయలతో పోర్టు పరివాహక ప్రాంతాల్లో రక్షణ గోడను నిర్మింపజేయాలని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కు ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్ యువరాజ్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వాసుపల్లి గణబాబు, పల్లా శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ దగ్గర నుంచి మన గంగోర పోర్టు, స్టీల్ ప్లాంటు, హెచ్పిసిఎల్, ఫార్మాసిటీ, ఎస్ఆర్, ఎన్టీపీసీ, గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్, ఇట్లాగా మొత్తం దాదాపు వైజాగ్ ఇన్ అండ్ అరౌండ్లో ఉన్న మొత్తం అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా వాళ్ళ మెయిన్ పర్సన్స్ రావటం. యాక్చువల్గా వైజాగ్కి ఒక సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పి మనం చెప్పుకుంటా ఉంటే రీసెంట్గా ఆ పేరు కాస్త ఒక సిటీ ఆఫ్ పొల్యూషన్ అనే విధంగా తయారవుతుందని చెప్పేది బయట. విశాఖకు రైల్వే జోన్ కేటాయించినందుకు నిరసనగా ఉత్తరాంధ్ర అభివృద్ది ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను రప్పించడంలో వీరంతా విఫలమయ్యారని, ఉత్తరాంధ్ర అభివృద్దిని కూడా విస్మరించారని దుయ్యబట్టారు. రాష్ట విభజన సందర్భంగా కేంద్రం ప్రకటించిన వివిధ సంస్థలను ఉత్తరాంధ్రకు రప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు లగుడు గోవిందరావు, ఆర్ఈటీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి విశాఖను గత 6 దశాబ్దాలుగా మరి ఒక ప్రత్యేక రైల్వే జోన్ కావాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది.
మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా హైదరాబాద్ అంత స్థాయిలో ఈ యొక్క విశాఖపట్నం అభివృద్ధి చెంది ఉంది కాబట్టి ఈ యొక్క విశాఖపట్నానికి ఎయిర్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ కూడా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విశాఖపట్నానికి రాజధానికి ఉండేటటువంటి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి విశాఖను రాజధానిగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదే కోస్టల్ కారిడార్లో వస్తున్నటువంటి పరిశ్రమలన్నీ కాలుష్యాన్ని వెదజల్లేవేనని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శర్మ అన్నారు. 2,30,000 కోట్ల పెట్టుబడుల కోసం ఆశించి యూరప్ దేశాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న 2 రకం పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పాలని చూస్తున్నారని విమర్శించారు. విశాఖ నగరాభివృద్దికి విఘాతంగా మారిన కాలుష్య నివారణకు ప్రభుత్వాలు పాటుపడాలని కోరారు. పౌర గ్రంథాలయంలో నవ్యాంధ్రప్రదేశ్ దశ దిశ విశాఖ జిల్లా అభివృద్ది అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఉపన్యాసం చేశారు. సదస్సులో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జేవి సత్యనారాయణమూర్తి, మాజీ అధికారి సిఎస్ రావు, గంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందా, అంబానీ గారి ఆకాంక్షలు నెరవేరుస్తుందా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయాలి. అలాగే మోడీ గారు కూడా స్పష్టం చేయాలి. నేను చెప్పేది ఎందుకంటున్నానంటే ఆ సహజ వాయువు మీద అధికారం ఎవరిదంటే ప్రజలది, గనుల మీద అధికారం ప్రజలది. కానీ ప్రజల ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా వాటిని కొద్దిమంది లాభాల కోసం వెచ్చిస్తున్నారంటే. అసంఘటిత రంగ కార్మికులకు వసతి హక్కు సౌకర్యాలు కల్పించాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ ప్రభుత్వాన్ని కోరారు. 5వ వార్డు సద్గురు సాయినగర్లో ఛత్రీ సొసైటీ, ఎన్ఎఫ్హెచ్ఆర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసినా రాష్ట అసెంబ్లీ ఆమోదించకపోవడంతో వారికి హక్కులు సౌకర్యాలు అందడం లేదన్నారు. వారికి ఇటువంటి వాటిపై అవగాహన లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని చట్టాలు పక్కాగా అమలు జరిపి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. అనేటువంటి ఒక సందేహం వస్తుందన్నమాట. కానీ మీరు గుర్తించవలసింది ఏంటంటే, మీరు గాని పని చేయకపోతే విశాఖపట్నం నగరం ముందుకు పోదు. కనుక మీకు ఉన్నటువంటి హక్కులు, ఎటువంటి హక్కులు ఉన్నాయి? అసలు మనం నిజంగా చూస్తే మనకి ఏమిటి కావాలి? ఏమిటి? తాగేందుకు నీళ్లు, మంచినీళ్లు. మనకి కావలసింది ఇళ్లకి పట్టాలు, అలాగే ఇల్లు కట్టేందుకు సహాయం ప్రభుత్వం నుంచి, తర్వాత దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్, మీకు ఆరోగ్యం, మీకు మెడికల్ కేర్ కి ఏదో హాస్పిటల్ ఏదో మీకు ఫ్రీగా ఉండాలి. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై నిబంధనలు సవరించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. విశాఖ మహానగరంలో సుమారు 1000కి పైగా ప్రైవేటు పాఠశాలలు నడుస్తున్నాయి. ఉపాధ్యాయేతర సిబ్బందితో కలిసి సగటున ఒక్కో పాఠశాలలో 30 మంది వరకు పనిచేస్తున్నారు. అటువంటి తమకు చేయూతనిచ్చి ప్రోత్సహించాల్సింది పోయి స్కూళ్లు మూతపెట్టుకునే దిశగా నిబంధనలున్నట్లు పాఠశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి. పన్ను రూపేణా వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఏటా ఫైర్ అండ్ సేఫ్టీ అనుమతుల రెన్యువల్స్, శానిటేషన్ అనుమతులకు వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుందని మేనేజ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యకులు జోగా సోమశేఖర్ అంటున్నారు. ప్రభుత్వం విషయాన్ని గుర్తించి నిబంధనలను కాస్త సడలిస్తే తమకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని కోరుతున్నారు. ప్రైవేట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నాయి. కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు చాలా అవసరమని నేను భావిస్తున్నాను. అందులో మొదటిగా ఈ ట్యాక్సెస్ అనేది పర్టికులర్ గా గవర్నమెంట్ వేసేస్తుంది. కాబట్టి స్కూల్స్ వాళ్ళకి ట్యాక్సెస్ అనేవి వేసేటప్పుడు ఆస్తి పన్నులు అనేవి ఆ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ ని బట్టి తగ్గించి వాటికి వేస్తే ఆ స్కూల్స్ అనే మనుగడ అనేది బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. పర్టికులర్ గా ఈ ట్యాక్సెస్ అనేవి పబ్లిక్ బకాయి వేతనాల కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ట్రామా కేర్ విభాగం సిబ్బంది రోడ్డెక్కారు.
గత 14 రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా జగదాంబ జంక్షన్ లో ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. 9 నెలల జీతాల బకాయిల కోసం రాష్ట వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కేజీహెచ్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం సూర్యనారాయణ విమర్శించారు. ప్రమాద విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తోన్న ట్రామా కేర్ సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని దుయ్యబట్టారు. బకాయి వేతనాలు చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు వై త్రినాథ్, జేడీ నాయుడు, సంతోష్ కుమార్, వరలక్ష్మి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడుతూ రోడ్డుకెక్కవలసిన పరిస్థితి ఈ రోజు దాపురించిందంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు దీనికి కారణం అని చెప్పి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సమ్మె ఎలాగా జీతాలు వచ్చేంత వరకు చూస్తూనే ఉంటాం. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు, 2 నెలల జీతాలు ఇస్తానన్నారు. ఇది చాలా సిగ్గుచేటు. సూపరింటెండెంట్ గారిని కలిస్తే సూపరింటెండెంట్ గారు కూడా వేరే సీట్ నుంచి కేటాయించి 2 నెలల జీతాలు ఇస్తానన్నారు తప్ప బకాయిపడి 9 నెలల జీతాలు కూడా ఇవ్వడానికి వాళ్ళు సమస్యగా వ్యక్తం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటంత వరకు కూడా ఈ యొక్క సమ్మెను ఇలా మేము కొనసాగిస్తుంటాం. ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా దీన్ని విరమించేది లేదు. 9 నెలల బట్టి జీతాలు లేకపోవడం వల్ల మా ట్రామా కేర్ యూనిట్ లో పనిచేస్తున్న ఒక డాక్టర్, ఆర్థో సర్జన్ డాక్టర్ అలెగ్జాండర్ గారు తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల వైద్యం చేసుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడి తన ఆదివారం నాడే స్వర్గస్థులైనారు. దీన్ని మేము చాలా కూడా చింతిస్తున్నాం. ఇప్పుడు ట్రామా కేర్ యూనియన్ లో లీడర్గా ఉన్నాను నేను. అయితే ఇప్పుడు 9 నెలల నుంచి మేము ఇలా 9 నెలల నుంచి జీతాలు లేకుండా మేము ఇలా డ్యూటీలు చేస్తూనే ఉన్నామండి. అయితే మేము డిసెంబర్ 11th మేము జాయిన్ అయ్యి ఇప్పుడు 4.5 years అయింది ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత. అయితే 9 నెలలుగా జీతాలు లేకపోయినప్పటికీ మేము ఇలా ధర్నాలు చేయడం స్టార్ట్ చేసి 13వ రోజు. అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కేజీఎస్ నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోగా 2 నెలల జీతం ఇస్తామని చెప్పి కాలం చేసి కొంతమంది అధికారులు పూణేలోని ప్రతిష్టాత్మక ఆర్మడ్ ఫోర్స్ మెడికల్ కాలేజీ ఎంట్రన్స్ టెస్ట్ లో నగరానికి చెందిన అంజలి అనే విద్యార్థిని 17వ ర్యాంక్ సాధించింది. వినెక్స్ మెడికల్ అకాడమీకి చెందిన ఈ విద్యార్థిని ర్యాంక్ సాధించడం పట్ల అకాడమీ డైరెక్టర్ రామ్మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించడం వెనుక ఎంతో కృషి ఉందని, అధ్యాపకులు చెప్పిన అంశాలను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటూ వ్యక్తిగత శ్రద్ద తీసుకున్నానని అంజలి చెబుతోంది. తాను అనుకున్నది సాధించడం సంతోషకరంగా ఉందని ఆమె అంటోంది. ఈ సందర్భంగా అంజలిని పలువురు అభినందించారు. ఎంట్రన్సెస్ లో మా దగ్గర నుంచి వెళ్ళిన ఫస్ట్ బ్యాచ్ లో మా దగ్గర ఉన్న స్టూడెంట్ అంజలి అన్న అమ్మాయి, తను ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో ఉంది. దాంట్లో తను 17th ర్యాంక్ తెచ్చుకుంది, 17వ ర్యాంక్ తెచ్చుకుంది. తను చాలా హార్డ్ వర్క్ చేసేది మా ఇన్స్టిట్యూట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరిలో కూడా. సో బికాస్ ఆఫ్ దట్ తను యాక్చువల్ గా 17వ ర్యాంక్ తెచ్చుకోగలిగింది. అండ్ ఈ కాలేజీలో అడ్మిషన్ రావాలంటే మొత్తం మీకు 3 రౌండ్స్ లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ ఏపీఎంటీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఏపీఎంటీ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినటువంటి 15% ఆఫ్ ద టాప్ పీపుల్ నుంచి ఏఎఫ్ఎంసీలో మళ్లీ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్లీ వేరే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ బై, జనరల్ గా ఇంటర్వ్యూ అన్నది మిలిటరీ పీపుల్ కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ర్యాంక్స్ వస్తాయి. ఈ కాలేజీలో, ఏఎఫ్ఎంసీ కాలేజీలో మొత్తం ఉండేటటువంటి సీట్లు 130. ఈ 130లో 25 మంది మాత్రమే గర్ల్స్ ని తీసుకుంటారు, మిగతా 105 బాయ్స్ ని తీసుకుంటారు. And the whole credit goes to the Vinex Institute. Wherever I was lacking behind and in whichever field I felt somewhat problem, they have helped me and they have given so many number of question papers that now I feel that really the whole credit goes to Vinex only, and because of that only I am here now. Getting 17th rank in AFMC is selection procedure. శ్రీ శృంగేరి జగద్గురు పీఠం మహాసంస్థాన ఆధ్వర్యంలో శంకర మఠంలో పౌరాణిక విద్వత్ సభలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పౌరాణిక విద్వాంసులు కార్యక్రమానికి హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే సభలో తొలి రోజు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, పురాణ ప్రవచనాలు ఆలపించారు. సమీప ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. ఉనికిని యొక్క స్వరూపాన్ని వివరించడం కోసం బాగా ఆలోచించి మహర్షులు
వేదవ్యాస వాల్మీకి ప్రభుత్వం వేదమైన భావాన్ని తెలియజేయటం కోసం వ్యాస మహర్షి వారు పురాణాలు ఆసిల్మెట్ట వేమన మందిరంలో ఖాదీ గ్రామోద్యోగ్ మేళాను అదనపు జాయింట్ కలెక్టర్ వై నరసింహారావు ప్రారంభించారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా సంబంధిత వృత్తిదారులను ప్రోత్సహించాలని అదనపు జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఖాదీ వస్త్రాలు, శుద్దమైన తేనె, మహిళలను అబ్బురపరిచే పలు రకాల ఖాదీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఆట బొమ్మలు, హ్యాండ్ మేడ్ పేపర్ బ్యాగులు వంటి ఉత్పత్తులు ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ఖాదీ విలేజ్ డివిజనల్ అధికారి ఎంఎంఏ కుద్దూస్, ఎస్బీఐ అధికారి బాబర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత వస్త్రాలని మనము ఆదరించడం అంటే మన చేనేత పరిశ్రమని, కుటీర పరిశ్రమని ఆదరిస్తూ మన రూరల్ ఇండియాకి సపోర్ట్ ఇచ్చేటట్టని, ఇంకా ఇక్కడ ఇచ్చే వివిధ రంగాలకు చెందిన ప్రతిభామూర్తులకు వైజాగ్ అవార్డ్స్ నైట్ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వి టీం వ్యవస్థాపకుడు వీరుమామ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 3వ తేదీన గురుజడ కళాక్షేత్రంలో విద్య, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తామన్నారు. సాంస్కృతిక రాజధానిగా విశాఖ పేరు ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసే కార్యక్రమంలో ఏటా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. స్టార్ మేకర్ సత్యానంద్, తన్వి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఎవరైతే అత్యున్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు, అలాగే మన విషయానికి కల్చర్ కి బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, అలాగే బాగా చదువుకున్న వాళ్ళు, ఇంకా సుస్వరాగ జరి సాంస్కృతిక సేవా సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా వైశాఖి జల ఉద్యానవనంలో నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. అలనాటి మేటి గీతాలను గాయకులు వీణులు విందుగా ఆలపించారు. అభిమానంతో కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులు, కళా సంస్థలకు సంస్థ అధ్యకుడు విఆర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కళాభారతి ఆడిటోరియంలో నృత్య వైశాఖి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నృత్యోత్సవంలో భాగంగా మంగళవారం ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి అరుణా మహంతి బృందం నిర్వహించిన గాథా ఒడిస్సీ నృత్య రూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. దేవాలయ ప్రాంగణాల నుంచి రంగస్థలానికి ఒడిస్సీ నృత్య సాంప్రదాయాన్ని ఆవిష్కరించారు. అచ్చమైన నృత్య విద్యకు అద్దం పట్టే పల్లవి అంశంలో నృత్యం సాగింది. అనంతరం భారతీయ నృత్య విశిష్టతలను తెలిపే విధంగా రూపొందించిన వందే మాతరం అంశం నాట్యప్రియుల మన్ననలు పొందింది. జానపద రంగస్థల కళల సమాహారమే ఒడిస్సీ నృత్యమని ఒడిస్సీ నాట్యాచారిణి అరుణా మహంతి పేర్కొన్నారు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 23 గాలి వేగం ఉదయం 36 నుండి 38 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 33 నుండి 35 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం 5 నుండి 6 అడుగులు, రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి మేఘావృతమై ఉండవచ్చును.
జూలై 24 గాలివేగం ఉదయం సాయంత్రం రాత్రి 27 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు మరియు గాలి వేగం అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. డీసీసీ బ్యాంకులు పుంజుకున్న ఆర్థిక లావాదేవీలు, సీఎం హామీతో రుణమాఫీపై క్లారిటీ. డీసీసీబీ పరిధిలో 28 శాఖలు త్వరలో కంప్యూటరీకరణ, చైర్మన్ సుకుమార్ వర్మ వెల్లడి. సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిళ్లు కొనుగోలు, అమ్మకాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి. షాప్ యజమానులకు పోలీసుల హుకుం. రోజురోజుకి పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయల వసూలు. నగరవాసి ఫిర్యాదు మేరకు బెంగళూరుకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఘనంగా ప్రారంభమైన వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం. అభివృద్ది పేరుతో తీర ప్రాంతాన్ని విధ్వంసం చేయొద్దు, కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ శర్మ వినతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్లీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.